నమస్తే, నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం. ప్రెగ్నెన్సీలో ప్రతి మహిళ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ 9 నెలల ప్రెగ్నెన్సీ కేర్ ఎలా ఉంటుందో ఆ విషయాల మీదే తన యొక్క డెలివరీ అండ్ అలాగే తర్వాత బేబీ గ్రోత్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మరి ప్రెగ్నెన్సీలో ఎలాంటి కేర్ తీసుకోవాలి అండ్ అలాగే ప్రస్తుతం ఈ వింటర్ సీజన్లో ప్రెగ్నెంట్ ఉమెన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ప్రికాషన్స్ వలన ఈ సీజనల్గా వచ్చే వ్యాధుల నుంచి బయటపడొచ్చు అనే విషయాల గురించి పూర్తిగా ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాం. వీటి గురించి తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కవిత గారు, సీనియర్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్. వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్. హౌ ఆర్ యు? నేను కూడా బాగున్నాను మేడం. సో చాలా మంది మనం చూస్తూ ఉంటాం, ప్రెగ్నెన్సీ అనగానే కూడా చాలా ఓవర్ కేర్ అనేది మనం చూస్తూ ఉంటాము అండ్ ఉన్న పర్సన్ కూడా అంతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో ప్రెగ్నెన్సీలో చాలా వరకు కూడా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. జనరల్గా ప్రెగ్నెన్సీ కేర్ అనగానే కూడా ఎలా ఉండాలి? ప్రెగ్నెన్సీ అనగానే ఫస్ట్ మనం అవాయిడ్ చేయాల్సింది ఇద్దరికి ఫుడ్ తీసుకోవటం. ఫుడ్ అంటే క్యాలరీస్, ఎక్కువ క్యాలరీస్ తీసుకోకూడదు. ఎందుకంటే క్యాలరీస్ అనేది మెటర్నల్ వెయిట్ని బట్టి, అంటే ఇప్పుడు సపోజ్ ఒకరు ఓవర్ వెయిట్ ఉంటే వి ఆస్క్ దెమ్ టు గెయిన్ ఓన్లీ 5 to 7 kgs అనమాట. అట్లా మెటర్నల్ వెయిట్ని బట్టి జనరలీ ఇట్ ఈస్ 10 to 12 kgs ఫర్ అ నార్మల్ వెయిట్ ఉమెన్. అట్లా కాకుండా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, ఒబీస్ ఉన్న వాళ్ళకి ఆ వెయిట్ గెయిన్ అనేది తక్కువ చెప్తాము. సో క్యాలరీస్ అవాయిడ్ చేయటం, వాళ్ళు ఎక్స్ట్రా క్యాలరీస్ అవాయిడ్ చేయటము. సో ఆ రైస్ కొద్దిగా తక్కువ తిని, రైస్ ఆర్ చపాతి ఏది తింటే అది, అందులో కూడా బ్రౌన్ రైస్, వీలైతే బ్రౌన్ రైస్ తినటము. లేదు అట్లీస్ట్ సింగిల్ పాలిష్ రైస్ తినలేని వాళ్ళైతే మల్టీగ్రెయిన్ చపాతీ తినే వాళ్ళైతే మల్టీగ్రెయిన్తో తినటము. తర్వాత దాంట్లో ఎక్కువ పోర్షన్ బాగా ఒక పెద్ద బౌల్ ఆఫ్ కూరగాయలు, ఆకుకూరలు, పప్పు, పెరుగు ఇట్లాంటివన్నీ తీసుకుని న్యూట్రియంట్స్ ఎక్కువ ఉండాలి మనం అన్నమాట బేసికలీ. సో మీల్స్ ఇట్లా తిని ఇన్ బిట్వీన్ స్ప్రౌట్స్ కానీ లేకపోతే ప్రోటీన్స్, ఎగ్స్ డైలీ 1 egg తినటము, ఇట్లాంటివన్నీ అంటే అడిక్వేట్ ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఉండేటట్టు. అండ్ ఐ ఆల్వేస్ టెల్, ఒక ఫిస్ట్ ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి. డేట్స్ తినొచ్చా అని ఒకటి అడుగుతారు, బాగా అడుగుతారు. అది వేడి అంటారు. వేడి అనేది మా మెడిసిన్లో ఆర్ సైంటిఫిక్గా ఏమీ లేదు. సో డేట్స్ ఇన్ఫ్యాక్ట్ చాలా మంచిది. అది కూడా డ్రై డేట్స్ ఆర్ హనీ లేకుండా డేట్స్ తినటము, ఎందుకంటే ఇట్ ఇస్ రిచ్ ఇన్ ఐరన్. తర్వాత డ్రై ఫ్రూట్స్లో ఆల్మండ్స్, వాల్నట్స్, పిస్టాషియోస్, ఇవన్నీ ఫిక్స్, ఇవన్నీ తింటే చాలా మంచిది అనమాట. సో ఇలా తర్వాత స్ప్రౌట్స్లో మనకి వైటమిన్ B12 ఇవి ఉంటాయి. నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటే అగైన్ B12, ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ ఉండటము. అండ్ కాల్షియం రిచ్ ఫుడ్స్ లైక్ ఎగ్, ఐ ఆల్రెడీ టోల్డ్, కర్డ్ తినటము. ఇవన్నీ కాకుండా మెయిన్ తీసుకోవాల్సిందంటే అడిక్వేట్ ఫ్లూయిడ్ ఇంటేక్. ఓకే, ఫ్లూయిడ్ ఇంటేక్ ఒక 2 to 2.5 liters అన్న తీసుకుని ఎవ్రీ 2.5-3 hours బ్లాడర్ ఎంప్టీ చేయటం, అంటే యూరిన్ పాస్ చేయటం. దీనివల్ల ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ చాలా తగ్గుతాయి. ప్రెగ్నెన్సీలో కామన్గా మనం చూసేది యూరిన్ ఇన్ఫెక్షన్స్. ఆ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఏమవుతుందంటే ఫ్రీక్వెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కంఫర్ట్, పెయిన్ అబ్డమిన్ అని తిరుగుతూ ఉంటారు. తర్వాత ఫీవర్ ఒకటి, వీటి వల్ల యాంటీబయాటిక్ యూసేజ్ ఎక్కువ అవుతుంది. అండ్ ఇవన్నీ కాకుండా దే కెన్ ఎంటర్ ఇంటూ IUGR, అంటే బేబీ సరిగ్గా పెరగకపోవటం ఈ ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ వల్ల. నెక్స్ట్ థింగ్ ఈజ్ ప్రీటర్మ్ డెలివరీ, నెలలు నిండకుండా డెలివరీ అయిపోయే రిస్కులు కూడా ఉంటాయి. సో అడిక్వేట్ ఫ్లూయిడ్ ఇంటేక్, గుడ్ ఫుడ్, న్యూట్రియంట్ ఫుడ్ అండ్ అవాయిడింగ్ జంక్ అనేది తినొద్దు. తర్వాత బయట తిన్నా కూడా చూసుకొని తింటాం కొద్దిగా. హెల్దీ ఫుడ్ అండ్ మంచి అవుట్లెట్స్లలో తినటము, బండిల మీద అట్లా తినకుండా. ఎందుకంటే మళ్ళీ దట్ క్యాన్ కాజ్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అండ్ మళ్ళీ డయేరియాలని, ఫీవర్లని. అగైన్ ఇవన్నీ బేబీ మీద ఎఫెక్ట్ ఉంటుంది, మళ్ళీ మదర్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. మేడం అలాగే ప్రెగ్నెన్సీ అనగానే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా కొన్ని ఫుడ్స్ని రిస్ట్రిక్ట్ చేస్తారు. కొన్ని ఫ్రూట్స్ తినొద్దంటారు, కొన్ని ఐటమ్స్ తినొద్దంటారు, నీకు డిశ్చార్జ్ అవుతుంది, బ్లీడింగ్ అవ్వచ్చు అని చెప్పి కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తారు. నిజంగా ఈ ఫ్రూట్స్ అలా బ్లీడింగ్ అవ్వడానికి దారితీస్తుందంటారు? ఎక్కువ చెప్పేది పపాయ అండ్ పైనాపిల్ అడుగుతారు మమ్మల్ని. మిగతా ఫుడ్స్ అదే ఇప్పుడు చెప్పినట్టు నేను డేట్స్ ఒకటి. సో ఇవి మోడరేట్ అమౌంట్లో తీసుకోవటంలో అసలు నష్టమే లేదు. ఓకే, అంటే స్టార్టింగ్ స్టేజ్లో కూడా మనము డైలీ అంటే 1 slice 2 slices ఆ పైనాపిల్, పపాయ తిన్నా కూడా ఏం ప్రాబ్లం రాదు. ఓకేనా? సో ఇంకొకటి ఏంటంటే ఫ్లూయిడ్ రెస్ట్రిక్ట్ చేయమని చెప్తారు పెద్దవాళ్ళు ఎక్కువగా, ఎందుకంటే ఫ్లూయిడ్ బాడీలో ఉండిపోయి వెయిట్ గెయిన్ అవుతుందని. కానీ ఎస్పెషలీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ వాటర్ పట్టేస్తుంది ఆఫ్టర్ డెలివరీ అని. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే డీహైడ్రేషన్కి వెళ్తారు వాళ్ళు.
తర్వాత అడిక్వేట్గా ఎనర్జీ ఉండదు, అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ మళ్ళీ ఇన్ఫెక్షన్స్ ఒకటి. ఓకే. సో అసలు రెస్ట్రిక్ట్ చేసే ఫుడ్ ఏదీ లేదు అపార్ట్ ఫ్రమ్ నేను చెప్పినట్టు జంక్ ఫుడ్, అన్హెల్దీ ఫుడ్ తీసుకోవడం, ఎస్పెషలీ ఈ వాటర్ బేస్డ్ ఫుడ్ లైక్ పానీపూరి ఇవన్నీ. Okay. సో అవి కొద్దిగా ఇన్ఫెక్షన్స్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అట్లాంటివి అవాయిడ్ చేయడం తప్ప ఇంట్లో చేసుకొని అన్ని ఏదైనా తినొచ్చు. ఓకే. ఎస్పెషలీ ఫిష్ ఈజ్ వెరీ గుడ్, ఎందుకంటే ఫిష్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అవన్నీ బేబీకి ప్లాసెంటల్ బ్లడ్ సప్లై ఎక్కువ చేసి బేబీ గ్రోత్ కూడా, మనం దాని గురించి టాబ్లెట్స్ కూడా ఇస్తాం యాక్చువల్లీ ప్రెగ్నెన్సీలో. సో న్యాచురల్గా తీసుకుంటే ఇంకా మంచిది. ఓకే. జనరల్గా ఫుడ్ అనగానే ఎప్పుడో ఒకటే ఐటమ్స్ని రెగ్యులర్గా తినేవే తింటూ ఉంటారు, కానీ డైట్ చేంజ్ చేయమని చెప్తూ ఉంటారు. సో ఎంత అవసరం డైట్ చేంజ్ చేయడం? అదే అంటే ఒక్కొక్కసారి లైక్ ఒక రోజు ఒక పూట పప్పు యు గెట్ ప్రోటీన్, అంటే యాక్చువల్లీ పూట అని కూడా కాదు, ఇట్ షుడ్ బి ఎ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ అ మీల్ లాగా. పప్పులో ప్రోటీన్ ఉంటుంది, ఆకుకూరలలో మీకు ఫోలేట్లు, విటమిన్లు, అందులో కూడా మళ్ళీ ప్రోటీన్స్ ఉంటాయి. నాన్ వెజ్ తీసుకోవటం వల్ల యూ గెట్ లాట్ ఆఫ్ హీమ్. యాక్చువల్లీ దట్ హీమోగ్లోబిన్ ఐరన్ కంటెంట్ ఆఫ్ నాన్ వెజ్ ఇస్ గుడ్ అనమాట. అంటే ఇట్ విల్ ఇంప్రూవ్ హెచ్బి మచ్ మోర్ దాన్ ఇన్ ద వెజిటేరియన్ డైట్. మనం నార్మల్గా తీసుకునే ఐరన్ ఫుడ్లో ఓన్లీ 10% ఈజ్ అబ్జార్బ్డ్. సో ఈ వెజిటేబుల్స్లో చాలా తక్కువ ఉంటుంది. సో అందులో 10% అంటే వీ టెన్ టు గో ఇన్ టు అనీమియా అండ్ ఆల్. నాన్ వెజ్ హీమ్ ఈజ్ వెరీ గుడ్. సో అట్లా అంతా బ్యాలెన్స్ చేసుకుని తినాలి. ఒకటే ఫుడ్ మీద అంటే ఇప్పుడు చెప్పినట్టు బ్రౌన్ రైస్ ఒకటే మంచిది, లేకపోతే చపాతీ ఒకటే మంచిది అని కాదు. సో ఇంకొక విషయం ఏం చెప్పాలంటే, చపాతీ తినొచ్చా అని అడుగుతారు. ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చినా, లేకపోతే వెన్ వీ ఆస్క్ దెమ్ టు రెస్ట్రిక్ట్ లిటిల్ క్యాలరీస్, ఇప్పుడు ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు అదంతా. అప్పుడు మనకి చపాతీ అయినా అంటే గోధుమ పిండి అయినా రైస్ అయినా ఒకటే, సేమ్ క్యాలరీస్ ఉంటాయి. సో ఏది తిన్నా లిమిటెడ్గా తినడం అనేది కొద్దిగా, ఇవన్నీ ఎక్కువ చేసుకొని మళ్ళీ పండ్లు, వెజిటేబుల్స్, సలాడ్స్ తీసుకోవటము, మధ్య మధ్యలో సూప్స్ తీసుకోవడము, స్ప్రౌట్స్ ఎక్కువ, ఇట్లాంటివి తీసుకోవడం వల్ల అన్ని న్యూట్రియంట్స్ వస్తాయి, అన్ని ఫుడ్ ఐటమ్స్ ఇంక్లూడ్ చేయడం వల్ల. ఈవెన్ మనం చూస్తే మంత్స్ పెరిగే కొద్దీ ఎనీమియా ప్రాబ్లం కూడా ఎక్కువ చూస్తూ ఉంటాం ప్రెగ్నెన్సీ లేడీస్లో. సో ఇది ఏంటంటే ప్రీ కన్సెప్షనల్ అంటాం. యాక్చువల్లీ ప్రీ కన్సెప్షనల్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రీ కన్సెప్షనల్ అంటే ప్రెగ్నెన్సీకి ముందు, కన్సీవ్ అయ్యే ముందే కన్సల్ట్ చేస్తే డాక్టర్ని కొన్ని హిమోగ్లోబిన్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. అవి ఒక్కొక్కసారి మదర్కి ప్రాబ్లమే, బేబీకి కూడా ఇన్హెరిట్ అయ్యేటి అవకాశం ఉంటుంది. లైక్ హిమోగ్లోబినోపతీస్ అంటాము, లేకపోతే థాలసీమియాస్, ఇవన్నీ అనమాట. ఇది ఒక చిన్న బ్లడ్ టెస్ట్ ద్వారా మనము డిటెక్ట్ చేయొచ్చు. తర్వాత మీరు అన్నట్టు అనీమియా, హెచ్బి లో పర్సెంట్ అనేది ఆల్మోస్ట్ 80% ఆఫ్ అవర్ లేడీస్ విల్ హ్యావ్ సమ్హౌ. ఎందుకంటే మేబీ డైటరీ డెఫిషియన్సీలు, కొద్దిగా అబ్జార్ప్షన్ డెఫిషియన్సీస్ ఇవన్నీ ఉంటాయి, ఆర్ ఎక్సెసివ్ బ్లడ్ లాస్ ఉన్న వాళ్ళకి మెన్స్ట్రుయేషన్లో ఇవన్నీ. సో అట్లాంటప్పుడు అనీమియా కూడా ముందే కరెక్ట్ చేసుకోవడం. అనీమియా ముందు కరెక్ట్ చేసుకోవడం చిన్న బ్లడ్ టెస్ట్ ద్వారా ఈ హెచ్బి హిమోగ్లోబిన్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, థాలసీమియాలు అట్లాంటివి ఉంటే, ఒకవేళ ఉంటే బేబీకి ఎంతవరకు మనము ట్రాన్స్మిట్ చేస్తుంది మదర్ అనేది రిస్క్ తెలుసుకోవచ్చు. తర్వాత థైరాయిడ్ థైరాయిడ్ వల్ల ఒకటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి బేబీకి, మెంటల్ రిటార్డేషన్లని, లేకపోతే క్రెటినిజం, ఇట్లాంటివి ఎక్సెసివ్ ఉంటాయి. అదర్వైజ్ ఓవులేషన్, చిన్నగా ప్రెగ్నెన్సీ రావడం కూడా ఒక్కొక్కసారి డిఫికల్ట్ కావచ్చు, ఓవులేషన్ అనేది జరగకపోవచ్చు. సో ఇవన్నీ ముందే కరెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత వెయిట్ ఒకటి మేజర్ రోల్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ద గర్ల్స్ ఆర్ ఓవర్ వెయిట్ నవడేస్. సో వెయిట్ కంట్రోల్లోకి తెచ్చుకోవటం అంటే, మనం ముందే వాళ్ళు కలిస్తే ఒక 3 months బిఫోర్ వి ఆస్క్ దెమ్ టు గో ఆన్ డైట్, డూ గుడ్ ఎక్సర్సైజెస్. ఒక అడిక్వేట్ వెయిట్ గెయిన్ వచ్చినాక, అడిక్వేట్ వెయిట్ లాస్ వచ్చినాక, ఆర్ వెన్ దే రీచ్ అ నార్మల్ వెయిట్ రేంజ్లోకి వచ్చినప్పుడు కన్సీవ్ అయితే బెటర్. కాంప్లికేషన్స్ లైక్ ఎట్లా అబార్షన్స్ కానీ, ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్లు, హైపర్ టెన్షన్లు, గ్రోత్ రెస్ట్రిక్షన్ అంటే బేబీ సరిగ్గా పెరగకపోవడం అనేది, ఇట్లాంటివన్నీ ఈవెన్ ప్రీటర్మ్ డెలివరీస్ కూడా తగ్గుతాయి నార్మల్ వెయిట్ ఉన్న వాళ్ళకి. ఇది కాకుండా ఫోలిక్ యాసిడ్ అని ఒక విటమిన్ ఉంటుంది. సో అది ఇట్ హాస్ బీన్ ప్రూవ్డ్ బియాండ్ డౌట్ అనమాట. అది వేసుకుంటే ప్రెగ్నెన్సీ ముందు నుంచే సిఎన్ఎస్ అబ్నార్మాలిటీస్, బ్రెయిన్వి, ఇవన్నీ అంటే సెల్ డివిజన్ బాగుంటుంది. సో అది జనరల్గా మాకు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినాక వస్తారు మదర్స్, కాబట్టి అప్పుడు ప్రిస్క్రైబ్ చేస్తాం. ఐడియల్గా అయితే 3 months బిఫోర్ వేసుకుంటే మంచిది. సో వీటన్నిటికీ మాకు టైం ఉంటుంది మదర్కి చెప్పడానికి. తర్వాత ముందే డైట్ చేసుకోవటము, ఎక్సర్సైజ్ కూడా ముందే స్టార్ట్ చేస్తే దిస్ ఎక్సర్సైజ్ క్యాన్ బి కంటిన్యూడ్ ఇన్ టు ద ప్రెగ్నెన్సీ. సడన్గా ప్రెగ్నెన్సీలో స్టార్ట్ చేయండి అని
అసలు పనే చేయొద్దు అంటారు ఇంట్లో వాళ్ళు కానీ చాలా అసలు పని చేయొద్దు, ఏం చేయొద్దు, మీరు రెస్ట్ తీసుకోవాలి. ఓన్లీ 1 or 2 కండిషన్స్ ఉన్నాయి అట్లా, ప్లాసెంటా ప్రీవియా అని, ప్లాసెంటా కొద్దిగా కిందకున్నప్పుడు, లేదు ఎవరికైనా ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ స్టార్ట్ అయినప్పుడు, అట్లాంటి వాళ్ళకి మరీ పని చేయొద్దని చెప్పము. నార్మల్గా తిరగటం అవి చేయొచ్చు, హెవీ వర్క్ చేయొద్దు, స్ట్రెన్యూస్ యాక్టివిటీ చేయొద్దు అని చెప్తాం. అదర్వైజ్ నార్మల్ వాకింగ్ అది ఓకే. నార్మల్ లేడీస్కి అయితే దే హ్యావ్ టు గో ఫర్ ఎ వాక్ ½ an hour to 1 hour. ఓన్లీ థింగ్ ఈజ్ ఈ ఎక్సర్సైజ్లు అన్నీ చేసేటప్పుడు పడకుండా, ఇంజురీస్ రాకుండా చూసుకోవటం, మంచి ఫుట్వేర్ వేసుకోవటము. అంటే ఎక్సర్సైజెస్ అన్ని చేయొచ్చు. ద పీపుల్ హూ డూ స్విమ్ ఇన్ ప్రెగ్నెన్సీ ఆల్సో. ఈవెన్ మంత్స్ పెరుగుతున్న కొద్దీ కూడా ఎవరైనా చేసినా కూడా ఏంటి ఇలా చేస్తున్నారు, ప్రెగ్నెన్సీలో ఇంత అవసరమా అని చెప్పి అంటూ ఉంటారు. నేను చెప్పాను కదా ఆ ఫ్యూ కండిషన్స్ తప్ప, అదర్వైజ్ యాజ్ లాంగ్ యాజ్ ద మదర్ ఇస్ కంఫర్టబుల్, మదర్ కంఫర్టబుల్ ఉన్నంత వరకు షీ కెన్ డూ ఆల్ ద ఎక్సర్సైజెస్. ఒకటి ఏంటంటే బాగా ఓవర్ స్ట్రెయిన్, అంటే ఓవర్ ఎంతూజియాస్టిక్ అయ్యి ఇంకా నేను ఇప్పుడు చేసేయాలి, నా బేబీకి మంచిది, లేకపోతే నార్మల్ డెలివరీ అవుతుంది, ఇట్లాంటివన్నీ పెట్టుకోవద్దు. కంఫర్టబుల్గా ఉండాలి. ఒక పల్స్ రేట్ 90 to 100 మధ్యన ఉండాలి, దానికన్నా ఎక్కువ వెళ్ళకూడదు, ఆయాసం రాకూడదు మదర్కి. అట్లాంటివి అంత ఎక్సెసివ్గా చేయకూడదు అనమాట. సో నార్మల్గా నైస్ వాక్లు ఇవన్నీ హ్యాపీగా చేసుకోవచ్చు. అండ్ వీళ్ళందరికీ ముందు నుంచి కొందరికి జిమ్, యోగా అలవాటు ఉంటుంది, అవన్నీ దే కెన్ కంటిన్యూ. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు అట్ ప్రెసెంట్ మనం వింటర్ సీజన్లో ఉన్నాం కాబట్టి ఈ సీజన్లో జనరల్గా అందరికీ మనం ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ చూస్తూ ఉంటాం. ప్రెగ్నెంట్ లేడీస్లో జనరల్గా కామన్గా కూడా కొన్ని వస్తూ ఉంటాయి. సో ఆ సమస్యలు ఏంటి, ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి? ఎక్కువగా వచ్చేది బాడీ ఏక్స్, తర్వాత కోల్డ్. ఓకే. సో కామన్ కోల్డ్ అనేది జస్ట్ ఏదో ముక్కు పట్టేసినట్టు ఉండడము, గొంతు గరగర అనడము, ఇట్లాంటి వరకు ఉన్నప్పుడు ఏం పెద్ద టాబ్లెట్స్ కూడా వాడక్కర్లేదు. నేజల్ కంజెషన్ ఉంటుంది, అంటే స్టఫీగా ఉండటం, గాలి ఆడకపోవటం అది. సో మందులు అవి వాడే కన్నా సలైన్ డ్రాప్స్ దొరుకుతాయి, సలైన్ డ్రాప్స్ వేసుకోవటము, ఇది వామ్ వాటర్ గాగ్లింగ్ చేయటము, లేకపోతే ఇవి మనకి విటమిన్ సి లాంటి చూయబుల్ టాబ్లెట్స్ కానీ, లేకపోతే కొన్ని లాజెంజెస్ దొరుకుతాయి, లేకపోతే వామ్ వాటర్ గాగ్లింగ్స్, ఇట్లాంటివన్నీ చేసుకోవాలి. తర్వాత కామన్ కోల్డ్ కాకుండా ఫ్లూ ఈజ్ అ వైరల్ ఇన్ఫెక్షన్ కాజ్ బై చాలా వైరసెస్ ఉన్నాయి అవి. అది వచ్చినప్పుడు మాత్రం ఈ సిమ్టమ్స్ అన్నీ సివియర్గా ఉండి, ఏది ముక్కు పట్టేసినట్టు ఉండడం కానీ, సైనసైటిస్ లాగా హెడేక్లు, తర్వాత గొంతు బాగా నొప్పి, దగ్గు, ఇంకొకటి ఫీవర్ ఉంటుంది వీళ్ళకి, ఫ్లూ వచ్చిన వాళ్ళకి ఫీవర్ ఉంటుంది. సో అప్పుడు మటుకు దే హ్యావ్ టు కన్సల్ట్ డాక్టర్. ఎందుకంటే ఈ కామన్ కోల్డ్ కూడా ఒక్కొక్కసారి కామన్ కోల్డ్ ఏం చేయదు, సెల్ఫ్ లిమిటింగ్ డిసీజెస్, తగ్గిపోతుంది. కానీ ఒక్కొక్కసారి దాని మీద బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావచ్చు, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో కొద్దిగా ఇమ్యూనిటీ లో అయిపోతుంది. సో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇట్ కెన్ కాజ్ లంగ్ ఇన్ఫెక్షన్ ఆల్సో, లైక్ న్యూమోనియా. అట్లాంటప్పుడు ఫీవర్స్ ఇవి ఉంటాయి, దే విల్ బికమ్ వెరీ సిక్, డీహైడ్రేట్ అయిపోతారు, తినరు సరిగ్గా. యాజ్ యూ టోల్డ్, మళ్ళీ రెస్ట్రిక్షన్, అమ్మ నీళ్ళు తాగకు సర్ది అవుతుంది అంటారు. సో అట్లా కాకుండా యాక్చువల్గా ఫుడ్ దే షుడ్ టేక్ గుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ ఆ టైంలో మంచిగా. ఫస్ట్ లెట్ మీ టెల్ దిస్ థింగ్, సో దే హ్యావ్ టు అప్రోచ్ ద డాక్టర్. డాక్టర్ని అప్రోచ్ అయితే ఈ నేజల్ కంజెషన్ తగ్గించడానికి టాబ్లెట్స్ ఉంటాయి, ఫీవర్కి అయితే సరే ఎలాగో నార్మల్ టాబ్లెట్స్ విల్ బి దేర్. యాంటీబయాటిక్ వాడాలా లేదా అనేది చాలా వరకు ఇంట్లో మనం డోలో ఉంటుంది, నార్మల్ కండిషన్ లాగా వేసేస్తూ ఉంటారు. బట్ ప్రెగ్నెన్సీలో కొన్ని రిస్ట్రిక్ట్ చేయాల్సి ఉంటుంది మెడిసిన్స్ కూడా. సో అలాంటి విషయంలో ఏం చెప్తారు? సో డోలో లాంటిది ఎస్ ఓకే, బట్ టెంపరేచర్స్ వెరీ హై ఉన్నప్పుడు, అంటే జనరల్లీ పీపుల్ ఏం చేస్తారంటే నాకు జ్వరం వచ్చింది అంటారు మా దగ్గరికి వచ్చి. సరే మా టెంపరేచర్ రికార్డ్ చేసుకున్నాం అంటే, లేదు మరి ఏమైంది, లేదండి మా వైఫ్ని ఇట్లా తగిలినప్పుడు వేడిగా ఉంది అంటారు. దట్స్ నాట్ టెంపరేచర్ యాక్చువల్లీ, అన్లెస్ రికార్డ్ చేసుకుంటే తప్ప, లేకపోతే వేసేసుకుంటారు టాబ్లెట్ అట్లానే డోలో వేసుకున్నామంటారు. సో టెంపరేచర్ రికార్డ్ చేసుకోవాలి. ఇఫ్ ఇట్స్ ఎ మైల్డ్ వన్ 99 అప్పుడైతే అసలు టాబ్లెట్ కూడా వేసుకోక్కర్లేదు. బట్ 99.5 100 ఉంటే మటుకు దే హ్యావ్ టు అప్రోచ్ ఎ డాక్టర్. ఎందుకంటే ఇట్స్ జస్ట్ నాట్ అబౌట్ టెంపరేచర్ కదా, ఏదో ఫీవర్ కాదు కదా, ఏదో అండర్లైన్ కాజ్ ఉంటుంది. ఆ కాజ్ డిటెక్ట్ చేసి చేద్దాం ఏది చేసినా కూడా. కాఫ్ అనగానే కూడా బేబీ ఇబ్బంది పడుతుందేమో, సమ్ డిస్టర్బెన్స్ ఉంటుందేమో అని చెప్పి కూడా చాలా మంది భయపడుతూ ఉంటారు. అంటే కాఫ్ అనేది అంటే ఏమవుతుందంటే లంగ్స్ అంతా మదర్కి పట్టేసినట్టు అవటము, ఈ తగ్గి అబ్డోమిన్ పట్టేసినట్టు. ఎక్సెసివ్ కాఫ్ ఉన్నప్పుడు ఎంతో కొంత లోపల బ్రాంకోస్పాజం ఉంటుంది, అంటే లంగ్స్లో కొద్దిగా గాలి సరిగా ఆడకపోవడము, ఇదంతా
ఆక్సిజనేషన్ తగ్గుతుంది. సో సివియర్ ఉన్నప్పుడు ఇట్ కెన్ అఫెక్ట్ ద బేబీ. ఓకే. అది మళ్ళీ లాంగ్ టర్మ్ ఉన్నప్పుడు కూడా బేబీ గ్రోత్ అది రెస్ట్రిక్ట్ అవ్వచ్చు. బట్ ఈ 1 వీక్ ఆర్ 5 డేస్కి నథింగ్ విల్ హ్యాపెన్ టు ద బేబీ ఎక్సెప్ట్ మదర్కి డిస్కంఫర్ట్ ఉంటుంది. సో దానికి కాఫ్ సప్రెసెంట్స్ కానీ, ఇప్పుడు దాకా నేను చెప్పినట్టు కంజెషన్ రిలీవ్ చేయడానికి కానీ, మీరు అన్న డోలోలు కానీ, ఇవన్నీ సేఫే. బట్ దే షుడ్ టేక్ అండర్ సూపర్విజన్ అంతే. సో అవేమీ బేబీకి హార్మ్ చేయవు. ఓన్లీ అది అండర్లైన్ కాజ్ ట్రీట్ చేయకపోతే డెఫినెట్లీ ఇట్ ఈస్ హార్మ్ఫుల్ టు ద బేబీ. ఓకే. అండ్ అలాగే ప్రెగ్నెంట్ లేడీస్కి ఎక్కువ చూస్తే నైట్ పడుకున్న తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి. డే అంతా చాలా యాక్టివ్గా ఉంటారు, నైట్ పడుకుంటా ఉన్న టైంకి బ్యాక్ పెయిన్ రావడము, లేదంటే కాళ్ళు నొప్పులు రావడం అలా jరుగుతూ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ లేచాక సమ్ బాడీలో ఒక స్టిఫ్నెస్ ఉండి వాళ్ళు యాక్టివ్గా ఉండలేకపోతున్నాం మేము, ఒక 1 hour మాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది బాడీ అంటూ ఉంటారు. సో ఇలాంటివి కామన్ అనుకోవచ్చా? దీనికి ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవచ్చా? అవి కామన్ ఏమో. ఎక్కువ కామన్గా ఏం చేస్తుందంటే గ్యాస్ట్రైటిస్, రిఫ్లక్స్ ఎసోఫెజైటిస్ అంటాము. అంటే పొట్ట పెరిగినప్పుడు మదర్కి అది పైన డయాఫ్రమ్ మీద ప్రెస్ చేస్తుంది. తర్వాత ప్రెగ్నెన్సీలో జనరల్గా రిలాక్సేషన్ ఆఫ్ జాయింట్స్ అండ్ లిగమెంట్స్ ఇవన్నీ ఉంటాయి, స్పింక్టర్స్. సో ఇక్కడ మనకి పొట్టకి ఫుడ్ పైప్కి ఉన్నది వాల్వ్ వీక్ అనము రిలాక్స్ అయ్యి ఈ ప్రెషర్ వల్ల ఫుడ్ పైకి యాసిడ్స్ అన్ని పైకి వచ్చి పడుకున్నప్పుడు, ఎస్పెషలీ తినంగానే పడుకుంటారు. పడుకున్నప్పుడు మిడ్ నైట్లో చాలా డిస్కంఫర్ట్ వస్తుంది. ఇదంతా పైకి వచ్చేసి బర్నింగ్ సెన్సేషన్, గ్యాస్ట్రైటిస్ లాగా రావటము, కాఫ్ కూడా వస్తుంది. ఇంకా పైకి దాకా వస్తే అది రిఫ్లెక్స్ కాఫ్ లాగా ఫామ్ చేస్తుంది. సో అట్లాంటప్పుడు ఏంటంటే దీనికి రెమెడీ ఏంటంటే ఎర్లీగా తినటము. ఎప్పుడు కానీ ప్రెగ్నెన్సీలో కొద్దిగా అమౌంట్స్ తీసుకోవాలి. తర్వాత ఎర్లీగా తినటము, కొద్దిగా వాక్ చేసి పడుకోవటము. ఓకే, వీలైతే కొద్దిగా ఈ తల సైడ్ ఎత్తుపెట్టి పడుకోవటము. సెకండ్ కామన్ కాజెస్ కాఫ్, అందులో అది ఉంటుంది, దే కెన్ బి రిలీవ్డ్. సెకండ్ ఈజ్ మీరు అన్న బాడీ పెయిన్స్. ఆ బాడీ పెయిన్స్కి అంటే కొందరు బాగా టర్మ్ ప్రెగ్నెన్సీ వచ్చినాక పొట్ట హెవీ అయ్యి పడుకోలేకపోవటము, పొజిషన్ కుదరదు. సో ఏ పొజిషన్లో పడుకోవాలని అడుగుతారు. సో విచ్ ఎవర్ పొజిషన్ ఈజ్ కంఫర్టబుల్ మదర్కి ఆ పొజిషన్లో పడుకోవచ్చు. వీలైతే లెఫ్ట్ సైడ్ కొద్దిగా బెటర్, బ్లడ్ సప్లై అది బేబీకి బాగుంటుంది. పడుకోలేకపోతే కొద్దిగా దిండ్లేసుకోవటము, కాళ్ళ మధ్యలో పొట్టకి కూడా సపోర్ట్గా దిండేసుకొని పడుకోవటము, ఇవన్నీ చేయాలి. థర్డ్ థింగ్ ఈజ్ క్రాంప్స్ ఒకటి బాగా వస్తాయి. ఈ పిక్క మజిల్స్ సౌండ్స్ కాదు అసలు, ఇట్లా గట్టిగా పట్టేసుకొని అంటే చాలా స్పాజంలోకి వెళ్ళిపోతాయి. సో యాక్చువల్లీ అది అవాయిడ్ చేయాలంటే కాల్షియము, మెగ్నీషియము ఈ సప్లిమెంట్స్ అండ్ డైట్లో ఉండేటట్టు చూసుకోవటము. తర్వాత కొద్దిగా పడుకునేటప్పుడు కూడా కాళ్ళు ఆడించటము, మంచిగా లెగ్స్ ఫోల్డ్ చేసుకోవడం కానీ, పాదాలు ఆడించటం కానీ, ఇవన్నీ చేసుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ దిస్ నిద్ర పట్టకపోవడం ఒకటి. సో ఈ నిద్ర పట్టకపోవడం అనేది వి డూ గెట్ కంప్లైంట్స్. దానికి మధ్యాహ్నం నిద్ర అవాయిడ్ ఒకటి చేయాలి. ఓకే, తర్వాత అన్నెసెసరీ టెన్షన్స్ అవి ఏమన్నా ఉంటే తీసేసుకోవటము. హ్యాపీగా వాక్ చేసి ఈవినింగ్ వీలైతే పడుకునేటప్పుడు స్నానం చేయటము, వామ్ వాటర్ స్నానము. తర్వాత వాళ్ళకి ఇష్టమైన మ్యూజిక్, బుక్స్ పెట్టుకొని చదువుకోవటము, ఇట్లాంటివి రిలాక్సేషన్ టెక్నిక్స్ లాగా. అంతేగాని వీ డోంట్ గివ్ దెమ్ ఎనీ సెడేటివ్స్ ఆర్ యాంగ్జైటిక్స్. ఓకే, డైజెషన్ ఇష్యూస్ కూడా చాలా చూస్తూ ఉంటాం. సో తిన్నది మాకు డైజెస్ట్ అవ్వట్లేదు, లేదంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది మాకు అంటారు, ఎక్కువ వింటూ ఉంటాం కదా ప్రెగ్నెన్సీలో. సో దీనికోసం వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి ఉంటాయి. అంటే ఫస్ట్ ట్రైమెస్టర్లో ఏమవుతుందంటే నాజియా, వామిటింగ్ ఉంటుంది, తినలేకపోవటము, పొట్టలో తిప్పేసినట్టు ఉండటము, వామిటింగ్స్ అవ్వటము. సో ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు వాట్ వి టెల్ దెమ్ ఇస్ అదే మళ్ళీ యాంగ్షియస్ అయిపోయి ఇప్పుడు మేము తినకపోతే బేబీకి ఏదో అయిపోతుంది, నేను అన్నం తినలేకపోతున్నాను, లేకపోతే చపాతీ తినలేకపోతున్నాను, బేబీకి ఫుడ్ వెళ్ళదు. సో ఇనీషియల్ ఆ ఫస్ట్ 3 monthsలో ఆ క్యాలరీస్ కన్నా కూడా న్యూట్రియంట్స్ బాగా అవసరం. ఓకే, సో మనం ముందే చెప్పుకున్నట్టు లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, కోకోనట్ వాటర్, ఎక్కువ లిక్విడ్స్ తాగటం. సో ఇష్టమున్న ఫ్రూట్స్ తింటాము, ఫ్రూట్ జ్యూసెస్ తాగొచ్చు, ఎక్కువ షుగర్ లేకుండా తాగితే బెటర్. సో ఇవన్నీ కొద్దిగా అమౌంట్స్ చాలాసార్లు తీసుకోవచ్చు. ఇప్పుడు ఒకటేసారి తీసుకుని 1 glass తీసుకుని 1 cup తీసుకుని వామిటింగ్ చేసుకునే బదులు దే కెన్ హ్యావ్ ఒక 20 ml లాగా తీసుకుని ఆగి ఒక ½ hour later అగైన్ దే కెన్ హ్యావ్. అట్లా అంటే వామిటింగ్ అయిపోతుందని కొందరు అసలు తినరు, తాగరు. దట్ వీ షుడెంట్ డూ. ఎందుకంటే డీహైడ్రేట్ అయిపోతారు, మళ్ళీ క్యాలరీస్ ఆర్ న్యూట్రియంట్స్ దొరకవు. సో కొద్దిగా అమౌంట్స్ ఎక్కువసార్లు తీసుకోవటము, తర్వాత న్యూట్రియంట్ ఫుడ్ తీసుకోవటము. ఏది తినబుద్ధి అయితే, ఇడ్లీ దోశ తినబుద్ధి అయినా తినొచ్చు అట్లా.
ఇవన్నీ చాలా మంది చేసుకోవాలి. స్పైసీ ఫుడ్ తింటూ ఉంటారు ప్రెగ్నెన్సీలో, అది కొంచెం ఎక్కువ అయ్యి అదే, ఇంకొక డిసీజ్ కింద కన్వర్ట్ అవుతూ ఉంటుంది. అంటే అదే అగైన్ మళ్ళీ గ్యాస్ట్రైటిస్ లాగా రావచ్చు. సో అదే అవాయిడ్ చేస్తే బెటర్. బట్ మినిమల్ ఆర్ మోడరేట్ క్వాంటిటీస్ వాళ్ళు టాలరేట్ చేసినంత వరకు దే కెన్ హ్యావ్ ఇట్. కాన్స్టిపేషన్ అడిగారు మీరు. కాన్స్టిపేషన్లో ఒకటి ప్రెగ్నెన్సీ హార్మోన్ వల్ల మోటిలిటీ తగ్గి గట్ మోటిలిటీ, కాన్స్టిపేషన్ ఈజ్ అ కామన్ ప్రాబ్లమ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్ల. సో దాన్ని ఎట్లా మనం అవాయిడ్ చేయొచ్చు? సో అగైన్ ఫ్రూట్స్, నేను ఇప్పటిదాకా చెప్పాను, ఫ్రూట్ జ్యూస్లు ఫిల్టర్ చేసుకొని తాగటము, డైరెక్ట్గా తింటే బెటరు. ఆ తినటం కూడా వీలైనంత వరకు, ఇప్పుడు కీరా ఉంది, ఆ పై లేయర్ మంచిగా కడిగి ఆ గ్రీన్ది కూడా, అంటే మనం తొక్కు తీసి తింటారు కదా, అట్లా కాకుండా దాంతో తినేయటం, మంచిగా వాష్ చేసుకోవాలి ఆఫ్ కోర్స్. తర్వాత ఈ మోసంబి అంటే బత్తాయి, లేకపోతే సంత్రా ఉంటుంది ఆరెంజ్, అందులో వైట్ ఫైబర్ అన్నీ మంచిగా అన్ని వేరి అది లోపలిది, అట్లా కాదు, దాంతో తింటే బెటర్. ఎస్పెషల్ ఆ బత్తాయి మీద వైట్ లేయర్ వస్తుంది, అది కూడా తింటే అది ఫైబర్ అనమాట. ఇవన్నీ ఆకుకూరలు, ఓట్స్ ఒకటి, దాంట్లో కూడా బాగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. సో ఇవన్నీ తింటే ఏమవుతుందంటే అందులో ఫైబర్ వాటర్ అబ్జార్బ్ చేసుకొని స్టూల్ సాఫ్ట్ అయ్యి కాన్స్టిపేషన్ రాదు. కాన్స్టిపేషన్ వల్ల మళ్ళీ బ్లీడింగ్, పర్రెక్టమ్ అని ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అన్నీ అవాయిడ్ చేయొచ్చు. ప్రెగ్నెన్సీలో జనరల్గా హార్మోనల్ చేంజెస్ వలన కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ వస్తాయి మేడం, కానీ కొన్ని కామన్ కావు. ఎలాంటి ప్రాబ్లమ్స్ని మనం వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి? అంటే ఒకటి మా ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ ఆర్ ఫ్లూయిడ్ రిటెన్షన్ అంటే, యాక్చువల్లీ దిస్ ఇస్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఓన్లీ. ఆ ఫ్లూయిడ్ రిటెన్షన్ అనేది జనరలీ ఇది మన గ్రావిడ్ యూట్రస్ అంటే ప్రెగ్నెంట్ యూట్రస్ లోపల వెజల్స్ని కంప్రెస్ చేయడం వల్ల వస్తుంది. ఎంతో కొంత ఫ్లూయిడ్ రిటెన్షన్ డ్యూ టు ద హార్మోన్స్ ఉంటాయి. బట్ ఎక్సెసివ్ ఫ్లూయిడ్ ఉన్నప్పుడు ఇమీడియట్గా దే హ్యావ్ టు సీక్ అడ్వైస్, బికాజ్ ఇట్ క్యాన్, అదొక వార్నింగ్ సిమ్టమ్ కావచ్చు బీపీకి. తర్వాత ఈ క్రాంప్స్ చెప్పుకున్నాము, అవి వైటమిన్ డెఫిషియన్సీ అయి ఉండొచ్చు. అది కాకుండా ఫ్రీక్వెంట్గా కొందరు గిడ్డినెస్ కంప్లైంట్ చేస్తారు. గిడ్డినెస్, హెడ్ ఏక్, మళ్ళీ నిద్ర పట్టకపోవటం అనేది, చిరాకు, ఇవన్నీ ఉన్నప్పుడు అనీమియా అయి ఉండొచ్చు, సింపుల్ అనీమియా. సో అనీమియా చెక్ చేసుకొని కొందరు రారు కూడా నిజంగా, కొందరు ఈ 3 months 4 months కూడా రానియరు. ఇప్పటికీ ఈ పార్ట్ ఆఫ్ సిటీ నుంచి కొంతమంది రారు. ఎందుకు అంటే మమ్మీ రానిలేదు, అమ్మమ్మ రాని. చాలా వరకు ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ వద్దంటారు. కొంతమంది మదర్ ఇన్ లా చూస్తాం, ఎందుకు అప్పుడే వెళ్తున్నారు, 3 months తర్వాత వెళ్ళండి అని చెప్తూ ఉంటారు. బట్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. ఎర్లీ ప్రెగ్నెన్సీ పీరియడ్ మిస్ అవ్వగానే 5 weeks అప్పుడు ఒక స్కాన్ కంపల్సరీ అవసరం. ఎందుకంటే 1% ఆఫ్ ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉంటుంది. ఎక్టాపిక్ అంటే నార్మల్గా బేబీ గర్భసంచిలో కాకుండా పక్కన ట్యూబ్స్లలోనో అదర్ లొకేషన్స్లో ఉంటుంది. అది లొకేట్ చేయడానికి వి డూ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్. దానివల్ల డేంజర్ ఏంటంటే అప్పుడు మనం గుర్తుపట్టకపోతే, సపోజ్ 2 months 3 monthsకే వచ్చారు, సో గర్భసంచి అనేది మంచిగా మనకి ఇట్స్ అ బిగ్ టిష్యూ, ఎంత పెద్ద బేబీనైనా హోల్డ్ చేయగలుగుతుంది. ఈ ట్యూబ్ చిన్నగా సన్నగా ఈ చైన్ అంతా ఉంటుంది. సో వెన్ బేబీ గ్రో అయినప్పుడు అది కొద్ది గ్రో కాగానే, అంటే 6 weeks కాగానే, అంటే 2 weeks ఇమీడియట్లీ ఆఫ్టర్ మిస్డ్ పీరియడ్ రప్చర్ అయ్యి లోపల లీటర్స్ ఆఫ్ బ్లడ్ పోవచ్చు మదర్కి. షాక్లోకి వెళ్ళి చనిపోవడం కూడా జరుగుతుంది. సో జస్ట్ టు ఎక్స్క్లూడ్ దట్, అది అవాయిడ్ చేయడానికి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది చాలా చాలా అవసరం. సో అండ్ తర్వాత ఎన్ని స్కాన్లు చేసినా ఏమీ నష్టం ఉండదు. ఇట్ ఈస్ సేఫ్ ఫర్ ద బేబీ. ఇప్పుడు మనము ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లలో రైట్ ఫ్రమ్ డే 1 ఎగ్ ఫామ్ కాక ముందుకే చాలా స్కాన్లు జరుగుతూ ఉంటాయి. సో చాలా ఎవిడెన్స్ ఉంది మనకి, ఎన్ని స్కాన్లు చేసినా దే ఆర్ నాట్ హార్మ్ఫుల్ ఫర్ ద బేబీ. ఇన్ఫ్యాక్ట్ మనం ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు. ఒక్కొక్కసారి 8 weeks అప్పుడు ఆర్ 6 to 8 weeks మధ్యన బేబీ పెరగదు, సడన్గా హార్ట్ బీట్ పోతుంది. సో అవన్నీ లేట్గా చేయటం వల్ల ఆర్ సడన్గా దే స్టార్ట్ బ్లీడింగ్ హెవీలీ. సో ఇవన్నీ మనం ముందే అడ్రస్ చేయొచ్చు, మదర్కి కాంప్లికేట్ అవ్వకుండా. సో మేడం, ఇప్పుడు అన్నారు మీరు 6 to 8 weeksలో కూడా మనకి ప్రెగ్నెన్సీ అనేది ప్రాబ్లం వస్తుందని. సో ఇలాంటి ఒక ప్రాబ్లం ఉంటుంది అని మనం ముందు ఏమైనా గెస్ చేయడానికి ఏమైనా స్కాన్స్లా ఏమైనా ఉంటాయా? అంటే ముందుగా మీరు జెనెటికల్ హిస్టరీ చూడడం కానీ ఇలా ఏమైనా కౌన్సిలింగ్లా ఇచ్చి చేయడం ఉంటుందా? సో ఈ ఎర్లీ స్కాన్స్ వల్ల ఒకటి మనం తెలుసుకోవచ్చు, వెదర్ ఆ బేబీ నార్మల్ ఉందా, అబ్నార్మల్ ఉందా, ఆర్ గ్రోయింగా, లేకపోతే మిస్డ్ అబార్షన్ లాగా అయిపోయిందా అనేది. అది కాకుండా వేరే అంటే కొందరికి హిస్టరీ ఉంటుంది, ఇట్లానే 2-3 ఎర్లీ ప్రెగ్నెన్సీ లాసెస్ అని, లేకపోతే మిస్క్యారేజెస్ అని, బ్లైటెడ్ ఓమ్, అట్లా హిస్టరీ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాగానే
ముందే మందులు కొన్ని ఉంటాయి స్టార్ట్ చేస్తాము. తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్ ఐడెంటిఫై చేస్తాం. వాళ్ళకి ఏమైనా డయాబెటీస్ ఉందా, ఓవర్ వెయిట్ ఉందా, థైరాయిడ్ ప్రాబ్లం ఉందా, ఇవన్నీ చూసి అవన్నీ కరెక్ట్ చేసినాకనే వి ఆస్క్ దెమ్ టు గో ఫర్ కన్సెప్షన్ అండ్ ప్రెగ్నెన్సీ. అండ్ అలాగే మెడిసిన్స్ వాడాలంటే చాలా మంది ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఇన్ని మెడిసిన్స్ మేము వాడలేకపోతున్నాం, ఇవన్నీ నిజంగా వాడాలా, మేము ఫుడ్లో తీసుకుంటాం, అదే వస్తాయి కదా మా కాల్షియం ఐరన్ అన్నీ వస్తాయి అంటూ ఉంటారు, సప్లిమెంట్స్ వద్దు అంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఫుడ్లో యాజ్ ఐ టోల్డ్ ఇప్పుడు ఐరన్ ఉంటుంది, ఐరన్ కంటెంట్ తక్కువ ఉంది ఫుడ్లో. తర్వాత అది తీసుకున్న దాంట్లో మనకి 10% అబ్జార్బ్ అవుతుంది. సో అట్లా ఎంత తీసుకుంటున్నారు? సో కాల్షియం కూడా అంతే. ఇప్పుడు ఎంత పెరుగు ఎంత పాలు తాగుతారు? మనకి 1000 to 1200 milligrams ఆఫ్ కాల్షియం అవసరం పడుతుంది. సో ఇట్స్ ఇంపాసిబుల్ టు టేక్. సో వీ కన్విన్స్ దెమ్ అండ్ మోస్ట్లీ నో వన్ విల్ ఆస్క్. పాపము మెడిసిన్స్ చెప్తే తీసుకుంటారు, ఎందుకంటే దే నో దట్ అంత హెల్దీ డైట్ ఎవరు తీసుకోరు. అండ్ కంటెంట్ ఆల్సో, అందులో ఉండే కంటెంట్ కూడా చూడాలి కదా మనము, కాంపోజిషన్ ఆఫ్ ద ఫుడ్ ఎంత తీసుకుంటున్నాం, అందులో ఏమున్నాయి అనేది. సో ఫుడ్ వల్లనే తీసుకోవాలి అంటే ఇంకా ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేసే వాళ్ళైతే మేబీ వి విల్ అలో, బట్ వీ డెఫినెట్లీ నీడ్, వీ ఇండియన్స్ డెఫినెట్లీ నీడ్. అండ్ మేడం అలాగే ప్రెగ్నెన్సీ వచ్చాక అంతకు ముందు వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకపోయినా మనం బీపీ చూస్తాం, డయాబెటీస్ చూస్తాం, థైరాయిడ్ చూస్తాం, అండ్ డిఫరెంట్ ఇష్యూస్ చూస్తూ ఉంటాం. కొంతమందిలో అది ఆఫ్టర్ డెలివరీ కూడా కంటిన్యూ అవుతుంది. సో అదొక మేజర్ ప్రాబ్లం లాగా వాళ్ళు చాలా భయపడుతూ ఉంటారు. ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ఎలాంటి ఇష్యూ వస్తుందో, నేను ఎలా సఫర్ అవ్వాల్సి వస్తుంది లైఫ్ లాంగ్ అని చెప్పి అంటూ ఉంటారు. సో ఇవి రాకుండా కూడా మనం ముందు ఏమైనా జాగ్రత్తలు తీసుకోగలమా? ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ ఒకటి, మనకి ప్రెగ్నెన్సీలో కొన్ని స్పెషల్ టైప్ ఆఫ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో అవి మన ఇన్సులిన్ హార్మోన్ని, అంటే ఏదైతే షుగర్ కంట్రోల్ చేస్తుందో ఆ మెకానిజం అంతా అబ్స్ట్రక్ట్ చేస్తుంటుంది. అందుకే ప్రెగ్నెన్సీలో వచ్చేది డయాబెటీస్ ఉంటుంది. అది జీడిఎం అంటాము. అది వెరీ రేర్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ కంటిన్యూ అవుతారు. డెలివరీ అయినాక కూడా దే కంటిన్యూ అనమాట. ఇది పోస్ట్ డెలివరీ కూడా డయాబెటిక్స్ లాగా ఉండిపోతారు. అట్లా కాకుండా కూడా నార్మల్ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి ఎర్లీగా వస్తుంది డయాబెటీస్. అట్లా పెద్ద బేబీస్ ఉన్న వాళ్ళకి, ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళందరికీ ఎర్లీ ఏజ్లో అంటే 45లో వచ్చేది 35, 38లో రావటం అట్లా జరగవచ్చు. సో లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజీజెస్ కాబట్టి లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, మెయింటైనింగ్ అడిక్వేట్ వెయిట్, క్యాలరీ ఇంటేక్ మనం తీసుకోవటము, గుడ్ ఎక్సర్సైజ్, ఇవన్నీ. మళ్ళీ ప్రెగ్నెన్సీ డయాబెటీస్ కూడా జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అంటాము, అది కూడా అంతే. బీపీ కూడా కొందరికి కంటిన్యూ అవుతుంది. అట్లాంటప్పుడు హైపర్ టెన్షన్కి మెడికేషన్ వాడాల్సి వస్తుంది. అంటే ఏమైనా కిడ్నీ డిజీజ్ ఉండిందా అవన్నీ ఇన్వెస్టిగేట్ చేస్తాము, అదర్ కాజెస్ చేసి రూల్ అవుట్ చేసినాక ఇఫ్ ఇట్ ఈస్ దేర్, జనరల్ మెజర్స్ అయితే జనరల్ మెజర్స్, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అనేది అన్నిటికీ వర్తిస్తుంది. బట్ హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు, బీపీ ఉన్నప్పుడు మెడికేషన్ అయితే వాడాల్సి వస్తుంది. అండ్ ఇంకొకటి థైరాయిడ్ ఆల్రెడీ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీలో హార్మోనల్ రిక్వైర్మెంట్ ఎక్కువ పడుతుంది. తర్వాత డెలివరీకి తర్వాత కొద్ది తగ్గిస్తాము, కానీ మానిటర్ చేసుకొని కొద్ది స్టెబిలైజ్ అయ్యేదాకా 6 months దాకా, once in 2 months అట్లా చేసుకొని డోస్ స్టడీ చేయాలి. ఓకే మేడం, సింగిల్ ప్రెగ్నెన్సీ కాకుండా ట్విన్ అండ్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా కొంచెం స్పెషల్ కేర్ తీసుకుంటూ ఉంటారు, ఉండాలి కూడా. సో వాళ్ళకు వచ్చేసరికి మిత్స్ ఏమైనా ఉన్నా కూడా మీరేం చెప్తారు? సో ట్విన్ ప్రెగ్నెన్సీ అనేది కొద్దిగా వీ ఎక్స్పెక్ట్ ప్రీ టర్మ్ డెలివరీ ఒకటి, తర్వాత డిస్కంఫర్ట్ టు ద మదర్ ఒకటి, ఐరన్ రిక్వైర్మెంట్, ఇవన్నీ ఎక్కువ ఉంటాయమ్మా. సో ఎనీమియాలోకి వెళ్ళకుండా చూసుకోవటము, అవసరమైతే అంటే ఒక బార్డర్ లైన్లో ఉన్నప్పుడు ఐరన్ ఇన్ఫ్యూజన్స్ డిపెండింగ్ అపాన్ ద సివియారిటీ, హెచ్బి ఎంతలో ఉందో దాన్ని బట్టి ఐరన్ ఇన్ఫ్యూజన్స్ చేయడం కానీ, ఐరన్ టాబ్లెట్స్ ట్వైస్ తీసుకోమంటాము. రిక్వైర్మెంట్ ఆఫ్ ద న్యూట్రియంట్స్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటాయి. అగైన్ క్యాలరీస్ కాదు మళ్ళీ. తర్వాత వీళ్ళకి కొద్దిగా ప్రీటర్మ్ డెలివరీ కామన్. సో అట్లా అని మనం ఏమి బెడ్ రెస్ట్ కంప్లీట్గా చెప్పము, బట్ వీ కీప్ ఆన్ వాచింగ్ అనమాట. ఎప్పుడన్నా సిమ్టమ్స్ వచ్చినప్పుడు లైక్ పెయిన్, అబ్డమిన్ అట్లాంటివి ఉన్నప్పుడు లిటిల్ బెడ్ రెస్ట్ అవి చెప్తాము. తర్వాత లంగ్ మెచ్యూరిటీకి వాటికి ఎప్పుడైనా ప్రీటర్మ్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు, ప్రీటర్మ్ బేబీకి లంగ్ మెచ్యూరిటీ ఉండదు, బ్రెయిన్ మెచ్యూరిటీ, ఇవన్నీ ఇమ్మెచ్యూర్ ఆర్గన్స్ వల్ల ప్రాబ్లం వస్తుంది పోస్ట్నేటల్గా ఎన్ఐసీయూలో పెట్టినప్పుడు అదంతా. సో అవన్నీ ప్రివెంట్ చేయడానికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. వార్నింగ్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు అవి కూడా ఇచ్చేస్తాము బేబీకి. సో జనరలీ కొద్దిగా నార్మల్ వే అంటే లిటిల్ లో బర్త్ వెయిట్ బేబీస్ వస్తారు కాబట్టి ఇమీడియట్గా వాళ్ళకి వార్మ్త్ కానీ
వాళ్ళ బ్లడ్ షుగర్స్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్నీ మేనేజ్ చేసుకుంటాం అడిక్వేట్గా. డెలివరీ అయ్యాక బేబీస్కి వ్యాక్సినేషన్ ఉంటుంది మనందరికీ తెలుసు. ఈవెన్ ప్రెగ్నెన్సీలో కూడా ప్రెగ్నెంట్ ఉమెన్కి వ్యాక్సిన్స్ ఉంటాయా? ఉంటే ఎలాంటి వ్యాక్సిన్స్ వేసుకోవాలి ఖచ్చితంగా? డెఫినెట్లీ వేసుకోవాలమ్మా, ఎందుకంటే దీనివల్ల మదర్కి ప్రొటెక్షన్ ఉంటుంది, బేబీకి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఫస్ట్ ఈజ్ ఈ సీజనల్ వ్యాక్సిన్ గురించి. మన ఇప్పుడు సీజన్ కాబట్టి ఫ్లూ వ్యాక్సిన్ ప్రతి ప్రెగ్నెంట్ మదర్ వేయించుకోవాల్సిందే. దానివల్ల మదర్కి ఫ్లూ వచ్చినా కూడా సిమ్టమ్స్ బాగా మైల్డర్ వెరైటీలో వస్తుంది. తర్వాత ఈ యాంటీబాడీస్ బేబీకి పాస్ అవటం వల్ల బేబీకి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. అది కాకుండా టీటీ ఇంజెక్షన్ అని ఉంటుంది, టెటనస్ టాక్సాయిడ్. సో అది మదర్ అండ్ బేబీ ఇద్దరికీ అవసరం టు ప్రివెంట్. టెటనస్ అనేది ఒక డేంజరస్ డిజీజ్, సో అది ప్రివెంట్ చేస్తుంది. సెకండ్ డోస్ విల్ బి 2-3 డిజీజెస్ని కవర్ చేసేదన్నమాట. టెటనస్, డిఫ్తీరియా, ఊపింగ్ కాఫ్ అంటాం కదా, అది ఎసెల్లా పర్టిసిస్, ఈ 3 డిజీజెస్ని కవర్ చేస్తుంది. సో ఈ 2 వ్యాక్సిన్స్ ఒక 8 weeks గ్యాప్తోని, 6 to 8 weeks గ్యాప్తోని ఇన్ ద సెకండ్ ట్రైమెస్టర్ ఇస్తాము. ఈ 3 వ్యాక్సిన్స్ సరిపోతాయి. ఇది కాకుండా RH నెగిటివ్ ప్రెగ్నెన్సీ అని ఉంటుంది, అది వ్యాక్సిన్ కాదులేమా, అది టు ప్రివెంట్ రీసెస్ డిసీజ్, అది ఇంకొక ఇంజెక్షన్, అది అందరికీ ఇవ్వము రొటీన్గా. మదర్ RH నెగిటివ్ ఉన్నప్పుడు ఇస్తాము. డాక్టర్ గారు, చివరిగా ఓవరాల్గా ప్రెగ్నెన్సీలో ప్రతి ఉమెన్ తీసుకోవాల్సిన కేర్తో పాటు ఎక్స్పెషల్గా ఇది వింటర్ సీజన్ కాబట్టి ఎలాంటి కేర్ తీసుకోవాలో చెప్పండి. ఏమా ఇప్పుడైనా అందరము హైజీనిక్ ఫుడ్ తీసుకోవటము. ప్రెగ్నెంట్ ఉమెన్ అందరూ యాజ్ టోల్డ్ హైజీనిక్ ఫుడ్. ఒకవేళ బయటి ఫుడ్ అవాయిడ్ చేయలేకపోతే ఎప్పుడైనా ఒకేషనల్గా తినబుదేస్తుంది కాబట్టి మంచి చోట తినటము. వాటర్ కేర్ ఎక్కువ, అంటే వాటర్ ఇంటిది ప్యూరిఫైడ్ వాటర్. ఈ ఎస్పెషలీ కోల్డ్ వింటర్ సీజన్లో వామ్ వాటర్ తీసుకుంటే బెటర్, సో దట్ ఎక్కువ ఇరిటేషన్ రాదు, కాఫ్ రాదు, సోర్ థ్రోట్లు ఇవన్నీ తగ్గుతాయి. ఎక్సెసివ్ గుడ్ ఇంటేక్ ఆఫ్ వాటర్ యాజ్ టోల్డ్, 2.5 liters ఆఫ్ వాటర్ ఇంటేక్, వామ్ వాటర్. తర్వాత సూప్స్ ఇవి తీసుకుంటే మంచిది ఫ్రీక్వెంట్గా, సో దట్ గొంతు బాగా అనిపిస్తుంది వాళ్ళకి, జనరల్ వెల్ బీయింగ్ కూడా బాగుంటుంది. అండ్ లీఫీ వెజిటేబుల్స్, డ్రై ఫ్రూట్స్, తర్వాత నాన్ వెజిటేరియన్ ఫుడ్. ఏది తీసుకున్నా ఫ్రెష్ హోమ్ మేడ్ ఈజ్ ఆల్వేస్ బెటర్. అండ్ ఎస్పెషలీ కోల్డ్ వెదర్ని అవాయిడ్ చేయగలిగితే బెటర్. అంటే కవర్డ్గా వెళ్ళటము, లేకపోతే ఈ స్కిన్ ఎక్స్పోజ్ అయినప్పుడు డ్రై అయిపోతుంటుంది వింటర్లో, అందరం నార్మల్ పీపుల్ కూడా నోటీస్ చేస్తాం అది. సో దానికల్లా బాగా మాయిశ్చరైజర్స్ అప్లై చేయొచ్చు. మాయిశ్చరైజర్ ఒక్కటి కూడా సరిపోతుంది కొందరికి చాలా డ్రై స్కిన్ ఉంటుంది, పాపము ర్యాష్ వచ్చేసి స్క్రాచ్ చేసి ఏమంటారు పుండ్లు పడటం అన్నీ జరుగుతాయి. సో వాళ్ళు మాయిశ్చరైజర్ సరిపోతే మాయిశ్చరైజర్లో ఆయిల్ కూడా ఇదర్ ఆలివ్ ఆయిల్ ఆర్ కోకోనట్ ఆయిల్ కలిపి స్నానం అవ్వంగానే హోల్ బాడీ ఇంక్లూడింగ్ ద అబ్డమెన్ పొట్ట మీద కూడా పెట్టుకుంటే చాలా మంచిది. ఎస్పెషల్లీ కొద్ది తడి వంట మీద పెట్టుకుంటే కొద్దిగా ఎక్కువసేపు ఉంటుంది. అండ్ వీలైతే ఈవినింగ్ కూడా రిపీట్ చేసుకోవటం. అండ్ తర్వాత కవర్డ్గా వెళ్ళటం మాస్క్ తోటి. ఒకటి ఇది నార్మల్ కోల్డ్ రెస్పిరేటరీ వైరస్లని అవాయిడ్ చేయడమే కాకుండా ఈ సీజన్లో కోవిడ్ ఒకటి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో అది డేంజరసా కాదా అనే డిబేట్ కొద్దిసేపు పక్కన పెడితే ఫీవర్ వస్తుంది, కాఫ్ వస్తుంది, సోర్ థ్రోట్ వస్తుంది. సో ఇదంతా మార్బిడిటీ, అంటే పేషెంట్కి సఫరింగ్, తర్వాత పక్కన వాళ్ళకి సఫరింగ్, హాస్పిటల్కి వెళ్ళటము సఫరింగ్, కొద్దిగా రిస్క్ టు ద బేబీ అండ్ ఎక్స్పెండిచర్. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే హ్యాపీగా కవర్ చేసుకొని వెళ్తే బెటర్. అదొకటే కదా, అట్లా కవర్ చేసుకొని వెళ్ళటం వల్ల డ్రైనెస్ కూడా తగ్గుతుంది, ఆ కోల్డ్ది డ్రైనెస్ తగ్గటము అదంతా. అండ్ అలాగే చాలామంది మేడం ఈ సీజన్లో వాటర్ ఇంకా ఇంటెక్ తీసుకోరు. అండ్ అలాగే ప్రెగ్నెన్సీలో ఎక్కువగా కూడా యూరిన్ పాస్ చేస్తూ ఉంటాం చాలా ఫ్రీక్వెంట్గా. సో ఇంకా తాగడం మానేస్తూ ఉంటారు, మరీ వెళ్ళాల్సి వస్తుందని చెప్పి కూడా. అదే అంటే ఒకటి సీజన్ కదా, చల్లగా ఉంది కదా, మనం వాటర్ తాగకపోతే ఏం పర్వాలేదు అనుకోవడం ఈజ్ అ వెరీ బిగ్ మిస్టేక్. ఎందుకంటే మనకి ఫ్రీక్వెంట్గా వాటర్ అవసరం, బాడీకి చాలా అవసరం. ఇది మనం ఈ బాడీ మెటబాలిజం సెల్స్ రన్ చేయడానికి కానీ దేనికి కానీ. తర్వాత యూరినరీ ట్రాక్ట్ కూడా, అంటే రైట్ ఫ్రమ్ కిడ్నీస్, అంటే మనకి టాక్సిక్ సబ్స్టెన్సెస్ అన్ని కిడ్నీస్ ద్వారానే పోతుంది కదా. సో వాటిని అడిక్వేట్గా ఫ్లష్ ఆఫ్ చేయడానికి, బాడీ నుంచి యూరిన్ ద్వారా పంపించడానికి గుడ్ ఇంటేక్. మామూలు సీజన్లో ఎంత తీసుకుంటామో 2-2.5 liters దాకా ఇప్పుడు కూడా అంతే తీసుకోవాలి. తర్వాత ఎక్కువసేపు యూరిన్ హోల్డ్ చేయొద్దు. హోల్డ్ చేయడం వల్ల బ్లాడర్లో ఇన్ఫెక్షన్స్, అంటే యూట్రస్ యూరినరీ బ్లాడర్ ఒకదాని మీద ఒకటి ఉంటాయి. సో ఆ ప్రాక్సిమిటీ వల్ల, ప్రెషర్ వల్ల ఇన్ఫెక్షన్స్ చాలా వస్తుంటాయి. సో ఫ్రీక్వెంట్గా పాస్ చేయటము వల్ల ఈ ఇన్ఫెక్షన్ రేట్ కూడా తగ్గుతుంది. అండ్ కోవిడ్లో మనం చాలా వరకు ఆవిరి పీల్చమని చెప్పి చాలా మంది ఆవిరి పీలుస్తూ వచ్చారు. ప్రెగ్నెన్సీలో కూడా ఒకవేళ కోల్డ్లా అనిపిస్తే అలా ఇన్హేల్ చేయొచ్చా, లేదంటే
అవాయిడ్ చేస్తే మంచిదంటారు? నాట్ మచ్ మా, ఎక్కువ Okay. కాదు, ఎప్పుడన్నా డేలో ఒకసారి, అది కూడా ఒక 5 minutes. ఓకే. ఒకటి ఏంటంటే అది కూడా మళ్ళీ ఎక్సెసివ్ స్టీమ్ డ్రైనెస్ కాజ్ చేస్తుంది. ఓకే. సో దాని బదులు స్ప్రేస్ ఉంటాయి, లేకపోతే నేను Saline చెప్పినట్టు water. సలైన్ డ్రాప్స్ ఉంటాయి, అవి తీసుకుంటే బెటర్. డాక్టర్ కవిత గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో జనరల్గా ప్రెగ్నెన్సీ కేర్ గురించి మొత్తం తెలియజేశారు. చాలా మందికి చాలా డౌట్లు, మిత్స్ ఉన్నాయి, అన్నిటినీ కూడా క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా, నమస్తే. విన్నారు కదండి, మరి డాక్టర్ గారు ఈ ప్రెగ్నెన్సీ కేర్ గురించి చాలా విషయాలు తెలియజేశారు. సో ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ డైట్ విషయంలో, ఎక్సర్సైజ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 9 months ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా డాక్టర్ సూపర్విజన్లో ఉండాలని చెప్పారు. మీరందరూ కూడా ఈ జాగ్రత్తలు పాటించండి. ఇది ఇవాల్టి నింగి నెల కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.